శ్రీమాత్రే నమః. నిన్న మనం దుర్గామాత యొక్క నవశక్తులలో శైలపుత్రి అవతారం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు రెండవది బ్రహ్మచారిణి దుర్గా. బ్రహ్మచారిణి స్వరూపం. బ్రహ్మ అంటే తపస్సు, బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసేది అమ్మవారు, తపమాచరించేది అని అనమాట. అమ్మవారి రూపం చూస్తే కుడి చేతిలో జపమాల, ఎడం చేతిలో కమండలము. శైలపుత్రిగా అమ్మవారి అవతరణ గురించి మనం నిన్న విన్నాం. శైలపుత్రిగా అమ్మవారు ఈ హిమవంతుడి రాజభవనంలో అపురూపంగా పెరుగుతున్నారు. ఒకరోజు నారద మహర్షి హిమవంతుడి దగ్గరికి వచ్చి, నీ కూతురు మహాదేవుడి భార్య అవుతుంది అని చెప్తారు. అది విని హిమవంతుడు హిమాలయ ప్రాంతాల్లో తీవ్రమైన తపస్సు చేస్తున్న పరమేశ్వరుణ్ణి సందర్శించటం ప్రారంభిస్తారు. ఆయనకి చాలా సంతోషం వేస్తుందన్నమాట, తన రాజ్యంలో మహాదేవుడు తపస్సు చేసుకుంటున్నారు అని. అందుకని మహాదేవుడిని సందర్శించి నిత్యం పూజలు చేయటం ప్రారంభించారు. ఆయన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు చెప్తారు, ఇక్కడ ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి వాళ్ళ సాధనలో విజయం వస్తుంది, విజయం సాధిస్తారని చెప్పి వరం ఇస్తారనమాట ఈ హిమవంతుడికి. ఇప్పటికీ హిమాలయాల్లో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి మంత్రసిద్ధి సిద్ధిస్తుందనమాట, సాఫల్యం సాధిస్తారు. అందుకే ఎవరైనా తపస్సు చేసుకోవటం కోసం హిమాలయాలకి వెళ్ళిపోతారు, పరమేశ్వరుడు వరం కాబట్టి. సరే, పార్వతి అమ్మవారు కూడా మహాదేవుడికి సేవ చేసే బాధ్యతను తీసుకున్నారు హిమవంతుడు తర్వాత. ఆయన తపస్సు కోసం కూర్చున్న గుహని ప్రేమతో శుభ్రం చేసి పళ్ళు పువ్వులు అవన్నింటినీ సేకరించి మహాదేవుడు తపస్సులో మునిగిపోయినప్పుడు మహాదేవుడి అవసరాలన్నింటినీ చూసుకునేవారు. ఆవిడ భక్తికి సేవకి ఎంతో సంతోషించిన ఈశ్వరుడు ప్రతిరోజు ఆమెని ఆశీర్వచనం చేసేవారు. కానీ ఆమె పట్ల ఆయనకున్న భావంలో మాత్రం కొంచెం కూడా మార్పు రాలేదు. ఈలోగా దేవతలకి ఆందోళన. ఏంటి, అమ్మవారి సేవ చేస్తున్నా సరే అక్కడ అయ్యవారి మనసులో కొంచెమైనా సరే అమ్మవారి మీద మనసు మారలేదు, పైగా ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నా కూడాను అనుకుంటారు. వీళ్ళకి భయం పెరిగిపోతుంది, ఆందోళన పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ తారకాసురుడేమో దురాగతాలు చేసేస్తున్నాడు, బాగా పెరిగిపోతున్నాయి. అమ్మవారిని వివాహం చేసుకుంటేనే అక్కడ ఆ తారకాసురుడిని సంహరించగలుగుతారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, ఏం చెయ్యాలని చెప్పి మన్మధుడిని, మన్మథ మిషన్ స్టార్ట్ చేయి పదా అని చెప్పి అంటారు. అప్పుడు మన్మధుడు తన పని ప్రారంభిస్తాడనమాట. ఒకరోజు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు గుహని శుభ్రం చేస్తున్నప్పుడు తన బాణాన్ని పరమేశ్వరుడి హృదయంపై వేస్తారు. ఒక్క క్షణం పాటు పరమేశ్వరుడి హృదయంలో కాస్త మార్పు వస్తుందన్నమాట. ఆశ్చర్యపోతారు, అదేంటి ఇంతకుముందు ఎప్పుడు నాకు లేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అనిపిస్తోంది అని. అప్పుడు ఆయన గ్రహిస్తారు, ఓహో ఇది మన్మధుడి పని అన్నమాట అని. ఈ లోపు ఇంకో బాణం వేయడానికి సిద్ధంగా ఉంటే మహాదేవుడికి కోపం వస్తుంది. ఆయన నుదుటి నుండి ఒక జ్వాల ఉద్భవిస్తుంది. దాంతో మన్మధుడు బూడిద రాశిగా మారిపోతాడు. అక్కడి నుంచి ఈ పరమేశ్వరుడు అదృశ్యమైపోతారు. అది చూసి పార్వతీ అమ్మవారు స్పృహ కోల్పోతారు. మళ్ళీ తిరిగి స్పృహలోకి వచ్చాక తీవ్రమైన తపస్సు చేసి మహాదేవుణ్ణి గెలుచుకోవాలని ప్రతిజ్ఞ చేస్తారు. నారద మహర్షిని ఆశ్రయిస్తారు, పంచాక్షరి మంత్రం ఉపదేశిస్తారు నారద మహర్షి. ఆవిడ రాజభవనాన్ని వదిలిపెట్టేశారు. చూడండి, ఏదైనా సాధించాలి అంటే అటువంటి తపన ఉండాలి. ఎంత దీక్షతో, ఎంత తపనతో, ఎంత శ్రద్ధగా ఆవిడ తపస్సు చేశారో చూడండి. తను సాధించాలని అనుకున్నారు, ఏదైనా సాధించాలి అని అనుకుంటే అంత పట్టుదల ఉండాలి. ఎలా తపస్సు చేశారో తెలుసా? 1000 సంవత్సరాల పాటు ఫలం మాత్రమే తీసుకున్నారు, అంటే పళ్ళు మాత్రమే తీసుకున్నారు. తర్వాత 100 సంవత్సరాల పచ్చి కూరలతో మాత్రమే తపస్సు చేశారు, అవి తిని ఆహారంగా. అసలు కొన్ని రోజుల పాటు వర్షం వస్తున్నా ఎండొస్తున్నా పైన ఏమి వేసుకోవడానికి లేదు, ఎండలో ఎండుతూ వర్షంలో తడుస్తూ చలికి తన శరీరం అలా వణికిపోతున్నా సరే తీవ్రమైన తపస్సు చేస్తున్నారు. తర్వాత ఈ నేల మీద ఈ ఎండుటాకులు రాలిపోతాయి కదా, వాటిల్ని ఆహారంగా తీసుకునేవారు, మిగతాదన్నీ వదిలిపెట్టేసి. తర్వాత అవి కూడా మానేశారు. మానేసి 1000 సంవత్సరాలు మంచినీళ్ళు కూడా తాగకుండా తపస్సు చేశారు. అమ్మవారు ఆకులు కూడా భుజించకుండా తపస్సు చేయటం వల్లే అమ్మవారిని అపర్ణ అని అనేవారనమాట. అసలు ఎంత తపస్సు చేశారు అంటే ఆవిడ
మండు వేసవి ఉంటుంది కదా, చుట్టూతా చితులు పేర్చేసుకుని మధ్యలో ఒంటికాల మీద నిలబడ్డారు. అసలు ఎంత కష్టం చెప్పండి. మండు టెండ, చుట్టూతా చితులు పేర్చుకుని మధ్యలో ఒంటికాల మీద నిలబడ్డామంటే అదేమైనా సామాన్య విషయమా? వర్షం కురుస్తుంటే అలా వర్షంలో కూర్చుని, అలా చల్లగాలులు వేస్తుంటే ఆ చల్లగాలులోనే కూర్చుని అలా మంత్ర సాధన చేశారు. అలా వేల సంవత్సరాలు ఆవిడ తపస్సు చేస్తుంటే ముల్లోకాలలోనూ అది చర్చనీయాంశం అయిపోయింది. ఎంత తపస్సు చేస్తుంటే అసలు పరమేశ్వరుడు ఎందుకు ఆవిడని ఇలా పరీక్షిస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు. సరే, ఆ తర్వాత అమ్మవారిని పరీక్షించాల్సిన సమయం అయ్యిందని చెప్పి పరమేశ్వరుడు భావిస్తారు. భావించి అమ్మవారి దగ్గరికి సప్తఋషుల్ని పంపిస్తారు. ఎలా అయినా సరే తపస్సుని భంగం చేయండి అని చెప్పి. అసలు వాళ్ళకి ఇష్టం లేదు భంగం చేయటం, కానీ పరమేశ్వరుడు చెప్పారు కదా, అందుకని అక్కడికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ ప్రయత్నాలన్నింటినీ ప్రారంభిస్తారు. అప్పుడు పార్వతీ అమ్మవారు శివతత్వాన్ని గురించి ఈ సప్త ఋషులకి ఉపదేశిస్తారు. అలా అమ్మవారు ఆ సప్త ఋషులకి గురువయ్యారనమాట. అప్పుడు వాళ్ళకి సంతోషం వేస్తుంది. ఎందుకంటే అమ్మవారి ద్వారా శివతత్వాన్ని తెలుసుకోవడం కంటే అంతకంటే అదృష్టం ఉంటుందా? ఏదైనా సరే మంచి జరిగిందని చెప్పి పరమేశ్వరు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వల్ల కాదు, కానీ నువ్వు మంచి చేసావు, మాకు అమ్మవారి ద్వారా శివతత్వాన్ని తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చావని చెప్పి నమస్కరించుకుని వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడు స్వయంగా అమ్మవారిని పరీక్షించాలి. అందుకని వృద్ధ బ్రహ్మచారి వేషంలో మహాదేవుడు పార్వతీ సాధన చేస్తున్న ఆ ప్రదేశం దగ్గరికి వస్తారు. ఈలోగా అమ్మవారికి మనసులో బాధ, నేను ఎంత తపస్సు చేస్తున్నా పరమేశ్వరుడు హృదయం మాత్రం కరగలేదని చెప్పి ఆవిడ ఏం చేస్తారు అంటే తన శరీరాన్ని వదిలిపెట్టేయాలని అనుకుంటారు. అనుకుని ఒక చితిని వెలిగిస్తారు. వెలిగించి అందులోకి నడుస్తారనమాట. అప్పుడు వృద్ధ బ్రహ్మచారి అమ్మవారి ముందు ప్రత్యక్షమవుతారు. అలా ప్రత్యక్షమవగానే ఆ అగ్ని ఆరిపోతుంది. చల్లగా చందనంలాగా అనిపిస్తుంది. ఒక్కసారి ఆశ్చర్యపోతారు అమ్మవారు. ఆశ్చర్యపోయి ఆ వృద్ధుడి దగ్గరికి వచ్చి, నీ వల్ల ఈ అగ్ని ఆరిపోయింది, ఓ పూజ్య బ్రహ్మచారి, నీకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి అంటారు అమ్మవారు. అప్పుడు ఆ వృద్ధుడు అంటాడు, నువ్వు అసాధారణమైన తపస్సు చేస్తున్నావు, నువ్వు దేనికోసం చేస్తున్నావో అర్థమైంది, ఏదో చాలా అద్భుతమైన దానికోసం ఇంత తీవ్రమైన తపస్సు చేస్తున్నావు. ఇక్కడ అగ్నిని కూడా నీ తపోశక్తి చల్లబరిచేసింది, నువ్వు ఎందుకోసం చేస్తున్నావు అని చెప్పి అడుగుతారు. అడిగితే పార్వతీ అమ్మవారు అంటారు, నేను పరమేశ్వరుని వివాహం చేసుకోవాలని అనుకున్నాను, అందుకే తపస్సు చేస్తున్నాను అంటే ఆ వృద్ధుడు అంటాడు, ఏంటి ఇంత అందంగా సున్నితంగా ఉన్న స్త్రీవి, నువ్వేమో ఆ అస్తమాను ఆ భస్మాన్ని ధరించి ఆ శ్మశానాల చుట్టూ తిరుగుతూ తన ఒంటి మీదే తనకి శ్రద్ధ లేదు, సర్పాలనేమో తన మెళ్ళో వేసుకుంటారు, ఇలా పరమేశ్వరుడు గురించి చెప్తూ అలాంటి వాడి గురించే నువ్వు చేస్తున్నావు, నీ తపస్సు అంతా వృధా అంటారు ఆయన. వెంటనే పార్వతీ అమ్మవారికి కోపం వస్తుంది. కోపం వచ్చి, ఏంటి నువ్వు పరమేశ్వరుడు గొప్పతనాన్ని కొంచెం కూడా తెలుసుకోలేకుండా మాట్లాడుతున్నావు, మీరా యోగులు అని చెప్పుకుంటున్నారు, మీరా గొప్పవాళ్ళు, నా శంకరుడిని అంటే నేను ఊరుకోనని చెప్పి ఆవిడ దుఃఖంలో మునిగిపోతుంది. శంకరుడు అనుగ్రహం ఆవిడ మీద కనిపించట్లేదని ఆవిడకి బాధ. అలా బాధపడుతూ ఉన్నారు. తీరా మోసి చూస్తేనేమో ఆ పక్క నుంచి ఆ వృద్ధ బ్రహ్మచారేమో శివుడి నింద చేస్తున్నారు. ఆవిడ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారనమాట. ఉక్కిరి బిక్కిరి అయిపోతూ, ఇంకా చాలు, నువ్వు మాట్లాడింది చాలు, నువ్వు అవమానించింది చాలు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆవిడ తన కుటీరంలోకి ఇలా ఒక కాలు వేస్తారు వెళ్ళిపోదామని చెప్పి. మరొక కాలు ఇలా లోపల పెట్టుకోబోతుంటే వెంటనే ఎవరో తన చేతిని పట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఆవిడ వెనక్కి తిరుగుతారు. ఎవరు అని చెప్పి చూస్తారనమాట. అక్కడ పరమేశ్వరుడు అమ్మవారిని చూసి ప్రేమగా నవ్వుతున్నారు. కరిగిపోదా చెప్పండి? అసలు మామూలుగానే శివా అంటే కరిగిపోతారే, అలాంటిది అన్ని సంవత్సరాలు అమ్మవారు తపస్సు చేశారు అంటే ఎంత ప్రేమ ఉంటే అమ్మవారు తపస్సు చేస్తారు, ఆ ప్రేమకి కరిగిపోకుండా ఉంటారా చెప్పండి పరమేశ్వరుడు. నవరాత్రి 2వ రోజున అమ్మవారిని దేవి బ్రహ్మచారిణిగా అమ్మవారిని కొలుస్తారు. ఈ అమ్మవారి రూపం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకి ప్రశాంతతనిస్తుంది, ఓదార్పునిస్తుంది. ఎందుకు? అమ్మవారి కుడి చేతిలో జపం చేయటానికి రుద్రాక్షమాల, ఎడం చేతిలో కమండలం ఉంది. అమ్మవారి యొక్క ఆధ్యాత్మిక అన్వేషణ దేనికి? పరమేశ్వరుణ్ణి చేరుకోవటం కోసం. తెల్లటి చీర కట్టుకున్న బ్రహ్మచారిణి అమ్మవారి నిర్మలమైన రూపం గంభీరంగా ఎంతో సరళంగా ఉంటుంది.
అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం దధానాకర పద్మాభ్యాం అక్షమాలా కమండలు దేవీ ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమా అనే ధ్యాన శ్లోకం చేస్తూ శ్రీదేవి బ్రహ్మచారిణ్యై నమః అంటూ మనం నిత్యం జపం చేసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉండి తీరుతుంది. దీన్ని ఒక విధంగా ఆధ్యాత్మికంగా చూసాము. ఆధ్యాత్మికంగా చూసిన తర్వాత విజ్ఞానపరంగా చూడండి. బ్రహ్మచారిణి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న ఎనర్జీని నెమ్మదిగా పెంచే శక్తిని సూచిస్తారనమాట. అలా ఇస్తారు బ్రహ్మచారిణి అమ్మవారు. చేతిలో ఉన్న జపమాలు చూడండి, మనసు ఒకే పని మీద ఫోకస్ చేయటం, ఆ ఫోకస్ చేయటాన్ని గుర్తు చేస్తుంది. అంటే కాన్సన్ట్రేషన్, న్యూరోప్లాస్టిసిటీ. కమండలం అంటే నీటిని నిల్వ చేయటం, అంటే మనలోని శక్తిని సేవ్ చేసి సరియైన సమయంలో ఉపయోగించడం అన్నమాట. ఆ సరియైన సమయంలో ఉపయోగించడం అనే శాస్త్రీయ సూత్రాన్ని మనకి గుర్తు చేస్తుంది. అంటే ఎనర్జీ కన్జర్వేషన్. బ్రహ్మచర్యం అంటే ఇంద్రియ నియంత్రణ. ఇది నరాల వ్యవస్థని స్థిరంగా ఉంచి స్ట్రెస్ని తగ్గిస్తుంది, నర్వస్ సిస్టమ్ని చాలా అద్భుతంగా మారుస్తుందన్నమాట. అంటే మనం ఏదైనా సాధించాలి అంటే తపన ఉండాలి, పట్టుదల ఉండాలి, ఆ సంకల్పం ఉండాలి. అలా పట్టుదలగా సంకల్పంగా మనం ఖచ్చితంగా దాన్ని చేరుకోవాలని ఎప్పుడైతే నీ మనసులో వస్తుందో విజయం నువ్వు సాధించి తీరతావు. మన పిల్లలకి ఈ బ్రహ్మచారిణి అమ్మవారి కథని ఒక మోటివేషనల్ కథగా చెప్పాలి. ఏదైనా సాధించాలి అంటే నీ ప్రయత్నం ఎలా ఉండాలి, నీ కృషి ఎలా ఉండాలి, నీ తపన ఎలా ఉండాలి అనేది పిల్లలకి మనం ఈ కథ ద్వారా తెలియజేయాలి. ఈ శ్లోకాన్ని నిత్యం పిల్లల చేత కనుక పారాయణ చేయించినట్లయితే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. ఏ అడ్డంకులు రాకుండా, ఒకవేళ వచ్చినా కానీ మనం ఏదైతే చేరుకోవాలని అనుకుంటున్నామో అది సాధించే తీరతాం. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. లలితా సహస్రనామాలలో మొదటి నామం ఏంటి? శ్రీమాత. అక్కడి నుంచి చివరి నామం లలితాంబిక వరకు మీరు ఏ నామం పట్టుకున్నా మనం బ్రతుకుని చక్కదిద్దేసుకోవచ్చు. ఏ నామాన్ని పట్టుకుని సాధన చేసినా. ఇందులో వచ్చే అత్యద్భుతమైన నామం అపర్ణ. అపర్ణ అనే నామానికి అనేక శాస్త్రార్థాలు ఉన్నాయి. ఈ నామానికి జ్యోతిష శాస్త్రానికి కూడా సంబంధం ఉంది. అమ్మవారు సహజంగా అపర్ణ అన్నారు. అపర్ణ అంటే ఆకులు లేని తీగ, మూలాధారం నుంచి సహస్రారం వరకు పాకుతున్న కుండలిని రూపమైన తీగే అపర్ణ. ఈ అపర్ణ నామాన్ని నిత్యం జపిస్తే రుణాలు తీరిపోతాయి అంటారు. అది ఏ రుణమైనా సరే తీరిపోతుంది. ముఖ్యంగా ఈ నామం ఎవరైతే జపిస్తారో నిత్యం అలా జపిస్తుంటే అప్పులు పోతాయి. రుణం కలగాలి అన్నా, రుణం తొలగాలి అన్నా కుజుడి అనుగ్రహం ఉండాలి. కుజ అనుగ్రహం లేకపోతే వివాహము జరగదు, సంతానం కూడా కలగదు. ఆ సంతానం కలగకపోవడానికి కూడా ఒకానొక కారణం ఈ కుజగ్రహం చెప్తారు. అలాగే వివాహ సంబంధాలు చివికిపోతాయి, భార్యాభర్తలు దూరం అయిపోతారు. ఈ కుజుడు అనుకూలించాలి అంటే కుజ సంబంధమైన జపం చేయాలి. మరి జపం చేయించుకోలేని వాళ్ళకి అద్భుతమైన మార్గం ఏంటంటే అపర్ణ నామాన్ని నిత్యం స్మరణ చేయడం. అపర్ణ నామంలో కుజ సంబంధమైన దోషాలు పోగొట్టుకునే శక్తి ఉందన్నమాట. అపర్ణ నామం నిత్యం జపం చేస్తే విడిపోయిన భార్యాభర్తలు దగ్గర అవటమే కాదు, రుణ బాధలు కూడా తీరిపోతాయి అని చెప్తారు. నిత్యం శ్రీ అపర్ణాయై నమః అని కూడా జపం చేసుకోవచ్చు.